నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళ అమ్మా. ఏమైందమ్మా? ఏమని చెప్పేది, ఏమైంది? అంతా అయిపోయి అచ్చోసిన ఆంబోతెద్దులాగా ఎగబడుతున్నాడే. ఎగబడుతున్నాడా? ఎందుకమ్మా? ఏముంది, అయిపోయిన తర్వాత ఎవరు చేసి పని అయినా అదే. ఏమండి బావగారు? చిత్ర ఏంటి బావా? ఈ ముండ ఈ పక్కలేసేది. ఆగమ్మా నువ్వు. నేను అవతల పెద్ద మనిషితో ఎక్కువగా మాట్లాడు. పెద్ద మనిషి నువ్వు పెద్ద కాదు. మనిషితో మాట్లాడుతున్నా. ముండ నా కోపం వచ్చినట్టు కత్తి తీసానంటే కంతుండగాడలా పడుస్తా. ముండ ఏమనుకుంటున్నావు? ఎక్కడ పడుస్తావు? కంతుండగాడ పెద్ద పోర్సులు కాడు బయలుదేరాళ్ళు. చిత్ర ఏంటి బావా? ఈ బేవర్సాది చెయ్యి వదులు. చెయ్యి మాకు చెయ్యేస్తావు. జన్మో గాని ఇది ఇది మమ్మల్ని ఇది. ఏంటమ్మా? చిత్ర ఏంటి బావా? ఈ ముండ నువ్వు ఏడవకు బావా. నువ్వు ఏడిస్తే నన్ను ఎప్పుడు సక్రంగా ఆడవనిచ్చారే మీరు? నువ్వు ఎప్పుడు సక్రంగా అయ్యా? నన్ను పట్టుకొని ఈ 10 మందిలో ఈ ముండ ఈ బేవర్సాది నన్ను పట్టుకొని రాందే. ఏమిటి? నన్ను పట్టుకొని రాలే. నువ్వు అలా ముందు మంది ఏడవబాకు బావా. నేను అడుగుతాను కదా. అమ్మా ఎందుకే బాగా పట్టుకుని రారా పోరా అన్నమాట. చూడు ఎలా ఏడుస్తున్నా. ఆ ఏడుపు చూడవే, కళ్ళమ్మ నీళ్ళు కూడా రావట్లేదు. అది కాదమ్మా, దుప్పట్లు తెస్తారని ఉత్తమతో చెబుతున్నాడుగా. దుప్పట్లు ఏమిటి రండి అని కొంచెం రా దగ్గర విడదీశా. అంతేనా? దానికి ఏడుస్తున్నాడా? బావగారండి మిమ్మల్ని రా అనలేదటండి. దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీసిందంట. చిత్ర మేమిద్దరు కూడా తిట్టుకోవాలి. మేమేమన్నా చేసుకుంటావు నువ్వు అనుకుంటావు అట్లా నటించావు. లతబ్బా ఏడకెళ్ళాను మొన్న ఇంటికి చాలా బుర్రేసింది. చెన్నై మద్రాస్. ఎందుకమ్మా చేపలు చుట్టినా సాంబారు పోయినా? మాకేం కర్మ రికార్డులు ఇవ్వటానికి. రికార్డులు ఎవరెవరు? పెద్దమ్మాయి 2 అనుభవం పెచ్చు కాబట్టి. మరి చిన్నమ్మాయి అనుభవం తక్కువ కాదు, ఒకటే ఇచ్చింది. మరి తమరు? నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీద్దాం అనుకున్నారు. తీరా ఇచ్చిన తర్వాత అన్నారు పెద్దదని. ఏంది లతప్ప శుచి? నీ శుతి నువ్వు నాశనంగా నా మతి బాగొట్టావు కదే. ఏదో పాట పాడి చమ్మని. కొట్టుకాడకరా. కరెక్ట్ గా ఇస్తావుగా? కొట్టుకాడకరా. ఇస్తాలే అమ్మా. ఏం చేయడు, చేస్తే అతను ఉన్నాడుగా పెద్ద మనిషి. మోసాలు చేసేది బావలు 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 సయ్యా. అటేంది బావలు సయ్యా.
పదపా. పోండి గుళ్ళో పోయి గుగ్గిళ్ళు అడుక్కుంటానండి. గుళ్ళో గుగ్గిళ్ళు బయట దాకా వస్తున్నాయా? పలహారం ముద్ద పావలాకు అమ్ముతున్నారు ఆచార్య గారు. మరి మా దగ్గర రూపాయి తీసుకుంటాడు. ఎంత? రూపాయి. అన్ని మోసం మాటలు. ఎవరు మా మోసం మాటలా? గుంటూరు జిల్లా ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. నువ్వా? 2 పాత కొట్టలు పెట్టి పెద్ద వ్యాపారం చూడంట. నువ్వు కూడా పెట్టావు కదా పట్టదోళ్ళ కంపెనీ. నన్నంత మాట్లాడతావా? కడుపులో నా సొమ్మంతా తిని ఇంతవరకు నాకు న్యాయం జరగకపోయింది. ఈ ముండ తొడగొట్టిపోద్దా నా మీద. అది ఒక్క తొడగొడితే పేరు కలిగిన వాడిని, ప్రతిష్ట కలిగిన సొమ్ము పోగొట్టుకున్నవాడిని నేను. ఎన్ని తొడలు తొడగొట్టుకున్నావని. ఏంది? తొడగొట్టుకు కొట్టు. దండం పెడతా. నా తొడ, నీ తొడ కాదు, నా తొడ. మరే అది నువ్వు లేవని కొట్టుకున్నావు అనుకో, నీకు నువ్వు వచ్చిన తర్వాత లేక. మరే మీ నాన్నగారు లేరు? మీ నాన్నగారు పంచలో పడుకోబెట్టి వచ్చాం. చుట్టుపక్కల చుట్టాలు వచ్చారు. పక్కన తులసి నీళ్ళు కూడా పెట్టి వచ్చాగా. వచ్చావా? మరే మీ నాన్నగారే పోయారు బాబు. ఎంత శుభవార్త చెప్పావు లతబ్బా, ఎంత శుభవార్త చెప్పావు. మయ్య సచ్చాడా? ఎందుకు చావడు? వద్దయ్యా, వేషముండ కొంపల చుట్టూ తిరగొద్దంటే విన్నావా పెద్ద శెట్టి? నీకు రావలసిన సావయ్య ఇది. చక్కనయ్యా పెద్ద శెట్టి ఎక్కడున్నావు? కాగితాలు తాళాలు ఎవరికిచ్చావు? చక్కనయ్యా పెద్ద శెట్టి ఎక్కడున్నావు? కాగితాలు తాళాలు ఎవరికిచ్చావు? తండ్రి నిన్న మొన్నటి దాకా నీవు శ్రీహరి కొంపలో తిరిగావు. నిన్న మొన్నటి దాకా నీవు శ్రీహరి కొంపలో తిరిగావు. కాళ్ళు పోయి కాటికెళ్ళావా? కాలమయ్యావా? సచ్చినోడా పెద్ద శెట్టి ఎక్కడున్నావు? కాగితాలు తాళాలు ఎవరికిచ్చావు? తండ్రి నాయనా వాయ్యా.